తప్పు చేసిన వాడు ఎప్పటికైనా శిక్ష అనుభవించక తప్పదు అని మరోసారి నిరూపితమైంది. తెహల్కా మాజీ ఎడిటర్ అయినటువంటి తరుణ్ తేజ్‌పాల్. ఇతనికి ఇప్పుడు 10 ఏళ్ల జైలు శిక్షతో పాటుగా ₹10,00,000 జరిమానా కూడా విధించబడింది. ఎందుకు అంటే ఒక్కసారి మనం కథ వెనక్కి వెళ్ళాలి. 2013లో గోవాలో జరిగినటువంటి థింక్ ఫెస్ట్ ఈవెంట్‌లో పాల్గొన్నారు ఈయన. ఆ సమయంలో హోటల్ ఎలివేటర్‌లో తేజ్‌పాల్ అనే వ్యక్తి తనపై లైంగిక దాడికి పాల్పడినట్లుగా బాధితురాలు ఆరోపించారు. దీంతో అదే ఏడాది నవంబర్లో అతన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకొచ్చాడు. ఈ కేసుపై 2017లో మాపులా ట్రయల్ కోర్టులో విచారణ ప్రారంభం కాగా తేజ్‌పాల్‌ను నిర్దోషిగా తేలుస్తూ 2021లో న్యాయస్థానం తీర్పును వెలువరించింది. దాన్ని గోవా ప్రభుత్వం హైకోర్టులో సవాలు చేసింది. ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలను వినిపించారు. తీర్పు అనంతరం ఆయన మాట్లాడుతూ తేజ్‌పాల్‌ను తక్షణమే అరెస్టు చేయాలి. బాధితురాలికి తండ్రి వయసులో ఉన్నటువంటి అతడు ఈ నేరానికి పాల్పడ్డాడు. బాధితురాలి నిరాకరణను పట్టించుకోలేదు. ఒక అమ్మాయి వద్దంటే దాని అర్థం వద్దనే. దీనిపై ఈ కోర్టు సమాజానికి గట్టి సందేశం ఇవ్వాల్సిందే అని మెహతా పేర్కొన్నారు. ఇక్కడ ఈ తేజ్‌పాల్ అనేటటువంటి వ్యక్తి తన తరపున ఇచ్చినటువంటి వాదన ఏంటో తెలుసా? ఇప్పుడు నా వయసు 62. దయచేసి నన్ను విడిచిపెట్టండి. నా పైన కనికరం చూపించండి. నాకు భార్య ఉంది, కుటుంబం ఉంది. ఈ వయసులో నేను అరెస్ట్ అయినా, ఈ వయసులో నేను జైలుకి వెళ్ళినా నేను ఏం సాధించగలను? నా లైఫ్ నాశనం అయిపోతుంది. నా పైన కనికరం చూపించండి అని చెప్పేసి ఆయన వాపోయాడు. కానీ న్యాయస్థానం అనేది కొన్ని సందర్భాల్లో చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. ఈ దోషి యొక్క వాదన ఏదైతే ఉందో దాన్ని పట్టించుకోలేదు, త్రోసిపుచ్చింది. ఆయనకి 10 సంవత్సరాల జైలు శిక్షను మాత్రమే ఖరారు చేసింది. ₹10,00,000 జరిమానాను కూడా విధించింది.